శ్వేత 40 ఏళ్ల వయసులో శ్వేత తన ఇంట్లోని నిశ్శబ్దాన్ని గమనించింది. అది విసుగుగా కాక ఏదో కొత్తదనం కోసం చూస్తున్న ఆరాటంగా అనిపించింది. ఒక మధ్యాహ్నం ఆమె తన ఫోన్లో ఒక వీడియో చూసింది. అందులో చేతులు ఎంతో నైపుణ్యంతో దారాన్ని అల్లుతూ అందమైన ఆకృతిని ఇస్తున్నాయి. ఆ దృశ్యం ఆమెలో ఒక పాత జ్ఞాపకాన్ని తట్టిలేపింది. ఆ వీడియో ఆమెను చిన్ననాటి రోజుల్లోకి తీసుకెళ్ళింది. తన తల్లి భాగ్యశ్రీ వరండాలో కూర్చుని వెండిరంగు హుక్తో అల్లికలు చేసేది. చూడు శ్వేత, ఇది ఇలా తిప్పాలి అని భాగ్యశ్రీ మెల్లగా నేర్పించేది. ఆ జ్ఞాపకం శ్వేత మనసులో తాజా పువ్వులా వికసించింది. అమ్మ నేర్పిన ఆ మొదటి పాఠం మళ్లీ ఆమెకు గుర్తొచ్చింది. శ్వేత వెంటనే వెళ్లి రంగురంగుల దారాలు, క్రోచెట్ హుక్స్ కొనుక్కుంది. మళ్లీ మొదలుపెట్టినప్పుడు అది అంత సులభం అనిపించలేదు. మ్యాజిక్ రింగ్ చేయడం కోసం గంటల తరబడి శ్రమించింది. దారాలు చిక్కులు పడుతున్నా ఓపికగా వాటిని విడదీస్తూ తన వేళ్లకు ఆ కొత్త భాషను నేర్పించింది. క్రమంగా ఆమెకు స్లిప్ స్టిచ్ మరియు డబల్ క్రోచెట్ వంటి పద్ధతులు అలవడ్డాయి. అల్లికలో ఉండే ఆ లయ ఆమెకు ఎంతో ప్రశాంతతనిచ్చింది. ప్రతి స్టిచ్ ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. చేతులు దారంతో ఆడుతుంటే మనసులోని ఆందోళనలన్నీ మాయమైపోయాయి. ఒక సాయంత్రం శ్వేత బయట కూర్చుని అల్లుతుండగా ఇరుగుపొరుగు అబ్బాయి రాహుల్ ఆమెను చూసి నవ్వాడు. ఏంటి శ్వేత ఆంటీ, ముసలావిడలా ఆ దారాలతో ఆడుకుంటున్నారు అని ఆట పట్టించాడు. కాని శ్వేత కేవలం చిరునవ్వు నవ్వి తన పనిని కొనసాగించింది. ఆమె ఆనందం ఇతరుల మాటల మీద ఆధారపడిలేదు. శ్వేత తన అల్లిక ప్రయాణాన్ని అందరితో పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె ఒక చిన్న కెమెరా పెట్టి తను అల్లుతున్న విధానాన్ని వీడియో తీయడం మొదలుపెట్టింది. ప్రతి స్టిచ్ను, ప్రతి మలుపును ఎంతో వివరంగా వివరిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. చూస్తూ ఉండగానే ఆమె ఛానల్కు ఆదరణ పెరిగింది. 2000 మంది ఫాలోవర్లు ఆమె కుటుంబంలా మారారు. ఆమె నేర్పించే పద్ధతులు, ఆమె ఓపిక చూసి చాలామంది స్ఫూర్తి పొందారు. ఒంటరిగా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు 1000 మందిని చేరుకుంది. శ్వేత ఎన్నో రకాల టోపీలు, అందమైన బ్యాగులు తయారుచేసింది. కాని ఆమె మనసులో ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. తన తల్లి భాగ్యశ్రీ కోసం ఎంతో శ్రమించి ఒక అద్భుతమైన శాలువాను సిద్ధం చేసింది. అది కేవలం దారాల అల్లిక కాదు, అమ్మ మీద ఉన్న ప్రేమతో కూడిన కానుక. భాగ్యశ్రీ ఆ శాలువాను తన భుజాలపై వేసుకుంది. ఆ వెచ్చదనం ఆమె గుండెను తాకింది. నువ్వు అల్లికలో ప్రాణం పోశావు శ్వేత, నేను నేర్పిన దానికంటే గొప్పగా నేర్చుకున్నావు అని భాగ్యశ్రీ గర్వంగా చెప్పింది. తల్లి కళ్లలోని ఆనందం శ్వేతకు అతిపెద్ద బహుమతిగా అనిపించింది. ఇప్పుడు శ్వేత తన 40 ఏళ్ల వయసును ఒక కొత్త వెలుగులో చూస్తోంది. జీవితం కూడా ఒక అల్లికలాంటిదే. ఎక్కడైనా స్టిచ్ తప్పితే మళ్లీ సరిదిద్దుకుని ముందుకు సాగాలి. తన హుక్ మరియు దారంతో ఆమె ప్రతిరోజూ ఒక కొత్త కథను అల్లుతూనే ఉంది.